హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు లావణ్యస్ ఫుడ్ కిచెన్ అండ్ ట్రావెల్ వ్లాగ్స్. ఈరోజు రెసిపీ వైట్ చాక్లెట్ పుడ్డింగ్. సో ఈ రెసిపీ ఎలా చేయాలి, ప్రాసెస్ ఏంటి, స్టెప్ బై స్టెప్ మీకు ప్రతిదీ డీటెయిల్గా చెప్తాను, చూసేయండి. అండ్ తప్పకుండా ప్రతి ఒక్కరు ట్రై చేయండి. సో ఎలా చేయాలనేది చూసేద్దాం. సో ఫస్ట్లీ నేను ఇక్కడ స్పాంజ్ కేక్ తీసుకున్నాను. మనకి బయట మార్కెట్లో అవైలబుల్గా ఉంటుంది స్పాంజ్ కేక్ అనేది. ఒకవేళ మీరు ఇంట్లోనే కేక్ ప్రిపేర్ చేసుకోవాలనుకుంటే ఇంట్లో కూడా చేసుకోవచ్చు. బట్ ఈజీగా అయిపోవాలంటే బయట స్పాంజ్ కేక్స్ కూడా అవైలబుల్గా ఉంటాయి కాబట్టి బయట తెప్పించుకున్నా పర్వాలేదు. అండ్ ఇప్పుడు వచ్చేసి నేను ఎడ్జెస్ని కట్ చేసాను, అవి పక్కన పెట్టుకోండి, అది పారేయద్దు. అండ్ ఇలా పీసెస్గా సన్నంగా కట్ చేసుకోండి. మీకు ఏ షేప్లో కావాలన్నా మీ ఇష్టం, ఎలాగైనా కట్ చేసుకోవచ్చు. యాస్టీస్ అలా కట్ చేసుకోవాల్సిన అవసరం ఏం లేదు. అండ్ ఇక్కడ బ్రెడ్ ఎడ్జెస్ని తీసుకున్నాం కదా, అది ఒక ఫైన్ పౌడర్లో చేసుకోండి. ఇప్పుడు పీసెస్ అన్నీ ఒక ప్లేట్లో తీసుకొని పక్కన పెట్టుకోండి. అండ్ ఇప్పుడు వచ్చేసి కార్న్ఫ్లోర్ 1 టేబుల్ స్పూన్ తీసుకున్నాను, అందులో పావు కప్పు మిల్క్ని యాడ్ చేసుకోండి. ఇప్పుడు ఒకసారి స్పూన్తో మొత్తం అంతా బాగా మిక్స్ చేసుకోండి. నెక్స్ట్ వచ్చేసి నేను ఇక్కడ ఒక వైట్ చాక్లెట్ తీసుకున్నాను. మిల్కీ బార్ ఫ్లేవర్ అందరికీ తెలిసిందే కదా, బయట అందరికీ మార్కెట్స్లో అవైలబుల్గా ఉంటుంది. ఇక్కడ నేను ఒక 24 గ్రామ్స్ మిల్క్ చాక్లెట్ తీసుకున్నాను. ఓన్లీ వైట్ చాక్లెట్ మాత్రమే తీసుకోండి. ఓన్లీ వైట్ చాక్లెట్ మాత్రమే ఈ రెసిపీకి యూజ్ చేయాలి. పీసెస్గా కట్ చేసుకొని మొత్తం అంతా ఈవెన్గా ఒక బౌల్లో వేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని అందులో 250 ml దాకా మిల్క్ తీసుకోండి. మిల్క్ అనేది కొంచెం సేపు బాగా మరిగించండి. మిల్క్ కొంచెం బాయిల్ అయ్యాక మీరు ఒక 1/8 కప్ షుగర్ అనేది యాడ్ చేసుకోండి. ఇంకొంచెం షుగర్ ఎక్కువ కావాలన్నా మీ ఇష్టం, యాడ్ చేసుకోవచ్చు. మరి టేస్ట్ ఎక్కువ అయిపోయినా బాగోదు, స్వీట్ అనేది ఎక్కువ అవ్వకుండా కరెక్ట్గా వేసుకోండి. షుగర్ వేసుకున్నాక బాగా మిక్స్ చేయండి. స్టిరింగ్ చేస్తూ ఉంటే మీకు కిందన అనేది బర్న్ అవ్వకుండా ఉంటుంది. ఇక్కడ నేను ఇందాక మిక్స్ చేసి పెట్టుకున్నాను కదా కార్న్ స్టార్చ్ని కూడా యాడ్ చేసుకోండి. కార్న్ స్టార్చ్ని యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మనకి మిల్క్ అనేది కొంచెం థిక్ కన్సిస్టెన్సీగా వస్తుంది. సో అది వేసుకున్నాక మీరు ఒక 2 minutes వరకు అలా కంటిన్యూస్గా స్టిర్ చేస్తూ ఉండండి. ఇప్పుడు మీరు మిల్క్ క్రీమ్ అనేది స్పూన్తో ఒకసారి చెక్ చేసుకోండి, థిక్గా వచ్చిందా రాలేదా అనేది. మీకు వీడియోలో చూపించినట్టు థిక్గా రావాలి. ఇప్పుడు మిల్క్ చాక్లెట్ పీసెస్ అనేవి ఇందులో యాడ్ చేసుకోండి. ఒకసారి కొంచెం బాగా ఒక 2 minutes వరకు స్టిర్ చేస్తూ ఉండండి. ఈ మిల్క్ చాక్లెట్ వేయడం వల్ల ఏమవుతుంది అంటే మీకు ఇంకొంచెం కిందన అంటుకుపోయి టైట్గా కిందన బాల్స్ లాగా అయిపోవడం అది అవుతూ ఉంటుంది. సో కంటిన్యూస్గా మిక్స్ చేస్తూ ఉండడం వల్ల ఏమవుతుందంటే మీకు కిందన బర్న్ అవ్వకుండా, బాల్స్ అవ్వకుండా మీకు నీట్గా వస్తుంది. మీకు కొంచెం కలర్ అనేది చేంజ్ వస్తుంది మిల్క్ చాక్లెట్ వేసాక. సో ఈ మిల్క్ క్రీమ్ అనేది కూల్ అవ్వడానికి కొంచెం టైం పడుతుంది. సో చల్లారడానికి కొంచెం పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఇంకొక ప్యాన్ తీసుకొని అందులో పావు కప్పు వాటర్ యాడ్ చేయండి. మీరు వాటర్ అయితే ఎంత మెజర్మెంట్తో తీసుకుంటున్నారో అందులో హాఫ్ షుగర్ అనేది తీసుకోవాలి. సో ఇప్పుడు నేను ఇక్కడ 1/8 కప్ షుగర్ తీసుకుంటున్నాను. షుగర్ అంతా మెల్ట్ అయ్యేలా బాగా ఒకసారి మిక్స్ చేసుకొని పక్కన పెట్టుకోండి. క్రీమ్ అనేది చల్లారాక దగ్గరికి అవుతుంది కాబట్టి రెండోసారి బాగా మిక్స్ చేసుకోండి. ఇప్పుడు ఒక ట్రాన్స్పరెంట్ బౌల్ తీసుకోండి, ఏ బౌల్ అన్న మీ ఇష్టం. అందులో కొంచెం కింద డౌన్ లేయర్లో లైట్గా మిల్క్ క్రీమ్తో లైట్గా కోట్ చేయండి. ఏంటంటే ఇలా కింద లేయర్లో మీరు క్రీమ్ యాడ్ చేయడం వల్ల ఏమవుతుందంటే మీకు కేక్ అనేది కొంచెం స్మూత్గా వస్తుంది, కింద లేయర్కి అంటుకోకుండా. సో ఇప్పుడు లేయర్ అంతా ఫిల్ చేశాక ఇప్పుడు మీరు స్పాంజ్ కేక్స్ అనేవి యాడ్ చేసుకోండి. మీరు ఇలా స్పాంజ్ కేక్ని పీసెస్లా కాకుండా మొత్తం ఒకటే స్పాంజ్ కేక్ పెట్టేసినా సరే పర్వాలేదు. ఇప్పుడు షుగర్ సిరప్ అనేది మనం కోట్ చేసుకోండి మొత్తం కేక్ అంతా. మొత్తం ఈవెన్గా యాడ్ చేసుకోండి, మీకు స్వీట్ అనేది ఇంకొంచెం బాగా పెరుగుతుంది. ఇప్పుడు మళ్ళీ పైన టాప్ లేయర్లో కేక్ మీద మిల్క్ క్రీమ్ అనేది కంప్లీట్గా కోట్ చేయండి.
సేమ్ అలాగే సెకండ్ స్టెప్, మీరు ఎన్ని స్టెప్స్ కావాలంటే అన్ని స్టెప్స్ మీరు స్పాంజ్ కేక్ లేయర్స్ అనేది యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ నేను 2 లేయర్స్ మాత్రమే యాడ్ చేస్తున్నాను. మళ్ళీ స్పాంజ్ కేక్స్ ఈవెన్గా స్ప్రెడ్ చేసి మళ్ళీ షుగర్ సిరప్ని యాడ్ చేయండి. సేమ్ ప్రాసెస్, మళ్ళీ షుగర్ సిరప్ని సెకండ్ కోట్ చేయండి. తర్వాత మిల్క్ క్రీమ్ అనేది మళ్ళీ యాడ్ చేసేయండి. మొత్తం బ్యాలెన్స్ అంతా మిల్క్ క్రీమ్ ఏముందో అదంతా పైన ఈవెన్గా మొత్తం టాప్ లేయర్ని ఫిల్ చేసేయండి. కేక్ ఎడ్జెస్కున్న మనం బ్రౌన్ కలర్ పౌడర్ని పక్కకు తీసి పెట్టుకున్నాం కదా, అది ఇప్పుడు గార్నిష్గా చేసుకోండి. ఇక్కడ నేను ఈ టైప్ ఆఫ్ డిజైన్ చేస్తున్నాను. మీకు నచ్చిన స్టైల్లో మీకు నచ్చినట్టుగా మీ స్టైల్లో డిజైన్ చేసుకోండి. అండ్ ఇక్కడ నేను ఆల్మండ్స్ అండ్ పిస్తా నట్స్ తీసుకున్నాను. అవి పీసెస్గా కట్ చేసుకొని పైన యాడ్ చేసుకుంటున్నాను. ఇలా నట్స్ యాడ్ చేయడం వల్ల మనకి టేస్ట్ అనేది ఇంకొంచెం బాగుంటుంది అండ్ క్రంచీగా ఉంటుంది కాబట్టి అందరికీ నచ్చుతుంది. సో మీరు కూడా ఇలా యాడ్ చేశాక పైన ఒక కవర్తో లిడ్ చేసి మీరు ఒక 2 to 3 అవర్స్ పాటు ఫ్రిడ్జ్లో పెట్టుకోండి. తర్వాత ఓపెన్ చేసి పీసెస్ కింద కట్ చేసి సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఫ్రెండ్స్, ఎంత బాగుందో. తినడానికి ఇంకా బాగుంటుంది. సో ప్రతి ఒక్కరు ట్రై చేయండి అండ్ కమెంట్స్లో షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.